బులియన్ మర్చెంట్ యజమాని గుడిమల్ల సాంబ శివరావు నుండి తనను కాపాడాలని గుమస్తా శెట్టి సంతోష్ కుమార్ ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి చేశారు. వరంగల్లో మీడియాతో గుమస్తా శెట్టి సంతోష్ కుమార్ మాట్లాడుతూ, వరంగల్ బులియన్ మర్చెంట్ రత్న జ్యువెలరీ ఇంతజార్ గంజ్ పోలీస్ స్టేషన్ ఏరియాలో గుడిమల్ల సాంబ శివరావు యజమాని వద్ద 2005 నుండి నవంబర్ 2025 వరకు 20 సంవత్సరాలుగా గుమస్తగా పనిచేస్తున్న కార్యక్రమంలో యజమాని సాంబ శివరావు కక్షపూర్వక ఎలాంటి కారణాలు లేకుండా ఉద్యోగం నుండి తొలగించటం జరిగిందని తెలిపారు. నన్ను నా కుటుంబాన్ని రోడ్డుపాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ని సంవత్సరాలు పనిచేసినందుకు సర్వీసు బోనసు ఇవ్వమని అడుగుతే నానా ఇబ్బందులు పెడుతూ, పోరా నీతో ఏమైందని బూతులు తిట్టుతూ నా పొట్ట కొట్టే పరిస్థితి వచ్చిందన్నారు. ఇట్టి విషయంలో సర్వీసు లీవులు ఇవ్వమని వరంగల్ జిల్లా కలెక్టర్, డీసీఎల్, జేసీఎల్, ఏసీఎల్ అధికారులకు వినతిపత్రాలు ఇచ్చాను. నాకు న్యాయం జరగటం లేదు. నా దగ్గర షాపులో పనిచేస్తున్నట్టుగా ఆధారాలున్నా లేబర్ డిపార్ట్మెంట్ పట్టించుకోవడం లేదన్నారు. నా కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ఇతర షాపులలో పనిచేస్తుంటే సాంబ శివరావు లేనిపోని అబండాలు మోపి ఇతర షాపులలో పనిచేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని సంతోష్ కుమార్ అన్నారు. ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నాపై కక్ష కట్టిన గుడిమల్ల సాంబ శివరావుపై లేబర్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుని నాకు తగు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆర్ఎండి రోడ్డు, శ్రీ రత్న జ్యువెలర్స్ ఆర్ఎండి రోడ్డు ఇంతజార్ గంజ్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉంటుంది. దాంట్లో 20 ఏళ్ళుగా పనిచేసిన నేను 2005 నుండి 2025 8వ నెల 19వ తారీఖు దాకా చేసిన. నేను 20 ఏళ్ళ నేను ఆ షాప్లో వర్కర్గా పనిచేసిన. అయితే తను నా దగ్గర పని చేయలేదు అని అంటున్నాడు. ఒకప్పుడు 2012లో నాకు లేబర్ ఆఫీసర్ గారు ఎస్ఫాము, ఆధార్ రిజిస్టరు నాకు క్లెయిమ్ చేసిండు. దాని మీద సంతకం పెట్టకుండా పక్కకు పడేసిండు. ఆ ఫామ్స్ నా దగ్గర ఉన్నాయి. మళ్ళీ 20 ఏళ్ళు చేసినా కూడా ఈయన నా దగ్గర చేయలేదు అన్న దొంగ ప్రూఫ్లు కొట్టించి ఈ సంతోష్ కాదు ఇంకో సంతోష్ ఉన్నాడు అని వాళ్ళ దగ్గర నుండి దొంగ సాక్ష్యాలు తీసుకొచ్చి ఈయన నా దగ్గర పని చేయలేదు, ఈయన నా వర్కర్ కాదు, ఆయన దగ్గర నేను 20 సంవత్సరాలు చేసిన. ఆయన ద్వారా నాకు వచ్చే సర్వీస్ పైసలు మరియు నెలకు లీవుల పైసలు నాకు కట్టివ్వలేదు. అవి కట్టివ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. నేను ఏసీఎల్ గారికి, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ గారికి అప్లికేషన్ పెట్టాను. డిస్ట్రిక్ట్ కమిషనర్ లేబర్ గారికి అప్లికేషన్ పెట్టాను. జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ వారికి కమిషనర్ పెట్టిన. ఆఖరికి కలెక్టర్ గ్రీవెన్స్లో కూడా లెటర్ ఇచ్చిన. అయినా కూడా ఇంతవరకు నాకు 4 నెలల కానుండి ఇలాంటి న్యాయం జరగలేదు నాకు. మళ్ళీ తను నేను మళ్ళీ ఏదైనా షాప్లో వర్క్ చేసుకుందామని పోతే అక్కడ వాళ్ళు ఎంక్వైరీ కోసం ఫోన్ చేస్తే తను నా దగ్గర ర్యాష్గా మాట్లాడిండు, ఆయన దొంగతనం చేసిండు అన్న అక్కర్రాని కారణాలు పెట్టి నన్ను వాళ్ళు జాబ్లో పెట్టుకోనియకుండా చేస్తున్నాడు.